Hello everyone, welcome to my class TED and ESC classes with simple tricks. ఈరోజు మన క్లాస్లో మనం థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫోర్త్ లెసన్ గురించి, ఫిఫ్త్ లెసన్ గురించి అండ్ సిక్స్త్ లెసన్ గురించి, రచయితల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ప్రీవియస్ క్లాస్ మీకు కావాలంటే ఒకసారి వీడియో చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా? క్లాస్లోకి వెళ్ళిపోదాం. నా బాల్యం రచయిత అంగడాల రమణమూర్తి. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చారిత్రకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. ఓకేనా? నా బాల్యం అనేది ఎవరి గురించి అంటే షేక్ నాజర్ గురించి. షేక్ నాజర్ ఎవరు అంటే బుర్రకథలు చెప్పడంలో ప్రాచుర్యం పొందిన వ్యక్తి షేక్ నాజర్. ఓకేనా? ఈయన ఆత్మకథను అంటే షేక్ నాజర్ ఆత్మకథను తనే స్వయంగా చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి తన మాటలో అక్షరీకరించి రచిస్తారనమాట. ఓకేనా? ఇది స్వీయ చారిత్రకమైన కథ. సో ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. ఓకేనా? ఇది నా బాల్యం గురించి. నెక్స్ట్ బంగారు పాప రచయిత మంచాల జగన్నాథరావు, 1921 to 1985. ఇతను కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. ఓకేనా? నెక్స్ట్ లెసన్ వచ్చేసి బంగారు మొలక. ఇది మనం చదవాల్సిందే అంటే దీనికి రచయిత ఏమి ఇవ్వలేదు. ఓకేనా? బంగారు పాప చూసుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? బంగారు పాప బంగారు మంచం మీద పడుకోబెట్టారు అని గుర్తుపెట్టుకుంటే మనకి మంచాల జగన్నాథరావు గుర్తొస్తారు. ఈయన కవి, సంగీత విద్వాంసులు ఎలా గుర్తుంటారు? మనం చిన్నపిల్లలకి పాటలు పాడి నిద్రపుచ్చుతాం కదండి, అలా గుర్తుపెట్టుకుంటే సంగీత విద్వాంసులు అని గుర్తుంటారు. ఓకేనా? కవి, సంగీత విద్వాంసులు. ఈయన ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. పాటలు పాడి పాడి ఈయనకి స్వరరచన కూడా వచ్చేసింది. అవునా? పిల్లలకి పాటలు పాడి పాడి స్వరరచన వచ్చేసింది. సో ఈయన ఏం చేశారు? ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ లెసన్ బంగారం మొలక. ఓకే, దీని గురించి ఏం లేదు. ఒకసారి అవి లైన్స్ గుర్తుపెట్టుకోవాల్సిందేనండి లెసన్లోవి. ఎందుకంటే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ ఎలా అయినా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఇది 4th లెసన్. నెక్స్ట్ 5th లెసన్ పొడుపు విడుపు. దీన్ని రచించింది చింతా దీక్షితులు, 1891 to 1960. ఓకేనా? ఇంతకుముందు మనం థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ పరిచయంలోనే చెప్పుకున్నాం. పొడుపు విడుపు రచయిత చింతా దీక్షితులని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎవరైనా పొడుపు కథ వేసినప్పుడు మనం ఆలోచించి ఆన్సర్ చేస్తాం. సో ఆలోచన అంటే చింతా దీక్షితులు. ఓకేనా? ఈయన కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. ఇతను గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈయన రచనలు శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు. ఈయన జానపద గేయాలు కూడా సేకరించారు. ఓకేనా? మొత్తం మీదుగా మనం చూసుకుంటే ఈ పొడుపు కథలు అనేది రచించినది చింతా దీక్షితులు. ఈయన కవి మాత్రమే కాదు, కథకులు అండ్ విద్యావేత్త కూడా. తెలుగులో బాల సాహిత్యం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? పొడుపు విడుపు. ఓకేనా? ఈ పొడుపు విడుపు ఎవరు ఎక్కువగా వాడుతుంటారండి? పిల్లలు. ఓకేనా? నేను ఒక పొడుపు కథ వేస్తాను, ఆన్సర్ చెప్తావా అని అలా గుర్తుపెట్టుకుంటే బాల సాహిత్యం. ఇది పొడుపు కథలు అనేది బాల సాహిత్యానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బాల సాహిత్యానికి తెలుగులో తొలితరం మార్గదర్శకుల్లో ఈ చింతా దీక్షితులు కూడా ముఖ్యులు. ఓకేనా? ఇంకా ఇతను ఏం చేశారు అంటే గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో రాసిన తొలి రచయిత. ఓకేనా? గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇతని గురించి ఏముంది అంటే ఈయన రచనలు ఏమున్నాయి? శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి?
హ్మ్. శబరి లక్కపిడతలు చేస్తుంటే వటీరావు వచ్చేసి నేను కథలు చెప్తాను అని చెప్తున్నాడనమాట. శబరి లక్కపిడతలు చేస్తుంటే వటీరావు కథలు చెప్తున్నాడనమాట. ఓకేనా. ఇవన్నీ కథలు చెప్పడం పొడుపు కథలు. వటీరావు పొడుపు కథలు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పొడుపు కథలు అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి చింతా దీక్షలు గుర్తొస్తారు. చింతా దీక్షలు గుర్తొస్తే అతని రచనలు అని గుర్తొస్తాయి. ఓకేనా. శబరి లక్కపిడతలు చేస్తుంటే వటీరావు వచ్చి పొడుపు కథలు అడుగుతున్నాడు. ఓకేనా. ఇవి ముఖ్యమైన రచనలు. నెక్స్ట్ ఈయన జానపద గేయాలు కూడా సేకరించారు. ఇది ఎవరి గురించి అంటే ఇది మొత్తం చింతా దీక్షితుల గురించి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చందమామ. ఓకేనా. చందమామ రచించినది నండూరి రామ్మోహనరావు. చందమామ ఎలా ఉంటాడండి? నిండు చందమామ అంటాం. అవునా. ఇక్కడ నిండు చందమామ కాదు, నండు చందమామ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నండూరి రామ్మోహనరావు. ఇతను ఇయర్ వచ్చేసి 1927 to 2011. ఓకేనా. ఇతను కవి, అనువాదకులు, గొప్ప భావకవులు. హరివిల్లు ఇతని బాలగేయాల సంపుటం. చందమామ అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి? బాలలు అంటే పిల్లల గురించి. పిల్లలు గుర్తొస్తే ఆటోమేటిక్గా హరివిల్లు, బాలగేయాల సంపుటం. ఓకేనా. చందమామ, హరివిల్లు ఇవన్నీ ఆకాశంలో ఉంటాయి. ఓకేనా. చందమామ నిండుగా ఉంటాడు. నండూరి రామ్మోహనరావు ఇతను కవి మాత్రమే కాదు, అనువాదకులు, గొప్ప భావకులు. ఓకే. ఇతను రచించిన బాలగేయాల సంపుటం ఏంటి? హరివిల్లు. నెక్స్ట్ ఇతను ఇంకా ఏం చేశారు అంటే నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన నండూరి రామ్మోహనరావు రచనలు ఏంటి అంటే నరావతారం, విశ్వరూపం. ఇవి గుర్తుపెట్టుకోవాలండి, బాగా ఇంపార్టెంట్. ఓకేనా. విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసింది నండూరి రామ్మోహనరావు. ఏ రచనలు అంటే నరావతారం, విశ్వరూపం అనే రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షర రమ్యత వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్బెరీ ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షర రమ్యత ఇవన్నీ నండూరి రామ్మోహనరావు రచనలే. కాకపోతే ఏ రచనలు దేనికి ఇంపార్టెన్సో గుర్తుపెట్టుకోవాలి. నరావతారం, విశ్వరూపం వచ్చేసి విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసే విధంగా ఉంటాయి. అండ్ విశ్వదర్శనం, అక్షర రమ్యత వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్బెరీ ఫిన్ వంటి అనువాదాలు ఎవరి అనువాదాలు చేశారండి అంటే మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్బెరీ ఫిన్ ఈ అనువాదాలు చేశారు. ఇంకా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన రచనలు ఏంటి అంటే నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షర రమ్యత ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా రచనలే. ఓకేనా. ఇది చందమామ రచించినది నండూరి రామ్మోహనరావు, అతని గురించి మొత్తం. ఓకేనా. నెక్స్ట్ మాసపు కథ వచ్చేసి వికట కవి. ఇది తెనాలి రామకృష్ణ కథలు. తెలిసిందే కదండి మనకు, తెనాలి రామకృష్ణ అంటేనే వికట కవి. ఇతని గురించి ఒక చిన్న కథ, ఫన్నీ. ఓకేనా. ఇది వికట కవి, తెనాలి రామకృష్ణ కథల నుంచి స్వీకరించినది. నెక్స్ట్ మేమే మేకపిల్ల. ఓకేనా. మేమే మేకపిల్ల అనే కథ 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ. ఇది ఏ కథ అంటే చందమామ కథ. మేమే మేకపిల్ల అనేది ఆర్ శకుంతల రచించిన చందమామ కథ నుంచి తీసుకోబడింది. ఇది టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఇవ్వలేదండి. ఇదే సెంటెన్స్ మనం యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలి. మేమే మేకపిల్ల అంటే రచించినది ఆర్ శకుంతల అని అనకూడదు. ఆర్ శకుంతల రచించినది చందమామ కథ. ఓకేనా. మేబీ ఈ ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఎందుకు అట్లా బ్యాక్ సైడ్ పెట్టారో నాకు కూడా అర్థం కాలేదు. కాకపోతే మనం దీన్ని కొంచెం కోయిన్సైడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మేబీ నాకు తెలిసి చందమామ కథ నుంచి ఏమైనా స్వీకరించబడిన ఒక స్టోరీ అవ్వచ్చు మేబీ మేకపిల్ల. ఓకేనా. నెక్స్ట్ తెలుగు తోట. ఇది కందుకూరి రామభద్రారావు. తెలుగు తోట రచించినది కందుకూరి రామభద్రారావు. 1905 to 1976. ఈయన కవి, విద్యావేత్త,
రచనలు వచ్చేసి లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఓకేనా, లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి. తోట అనగానే మనకు మొగ్గ గుర్తొస్తుంది, ఫ్లవర్స్ తరంగిణిలాగా వికసించాయి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా గేయమంజరి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తెలుగు తోట రచించినది కందుకూరి రామభద్రారావు. రచనలు వచ్చేసి లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి. నెక్స్ట్ లెసన్ మేకపోతు గాంభీర్యం. ఇది ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు ఎలా అనేది. ఒక మేకపోతు అనుకోకుండా ఒక సింహం గుహలోకి ఎంటర్ అయ్యి అది రాలేక తర్వాత మళ్ళీ సింహం వచ్చినప్పుడు తను ఎలాగ తప్పించుకుంటుందో, తన తెలివిని ఎలా ఉపయోగించుకొని తన ఉపాయంతో ఎలా అపాయాన్ని తప్పించుకుంటుందో స్టోరీ అనమాట. ఓకేనా, ఈ స్టోరీస్ని రిలేట్ చేయకూడదండి, బాగా చదివి క్యారెక్టర్స్ ఉంటాయి అవి గుర్తుపెట్టుకోవాలి, డైలాగ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి, ఎవరితో ఏమన్నారు, మెయిన్ థీమ్ ఏంటి, లాస్ట్కి ఒక లైన్ ఇస్తాడు. ఇదే లెసన్ తీసుకుంటే ఎగ్జాంపుల్, ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని ఏ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని మేకపోతు గాంభీర్యం, బీర్బల్ కథ, జింక, నెక్స్ట్ ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం ఉపాయంతో అపాయాన్ని అంటే బీర్బల్ కథ కూడా కోయిన్సైడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అపాయం అంటేనే బీర్బల్ గుర్తొస్తాడు, ఉపాయం అంటేనే బీర్బల్ గుర్తొస్తాడు. ఓకేనా, సో కొంచెం బాగా బుర్ర పెట్టి గుర్తుపెట్టుకొని ఇలాంటివన్నీ మనం హైలైట్ చేసుకోవాలండి బ్రెయిన్లో. ఓకేనా, ఇది 4th, 5th, 6th లెసన్స్ అండి. ఒకసారి మళ్ళీ చూసుకుంటే, నా బాల్యం అంగడాల రమణమూర్తి. ఇతను షేక్ నాజర్ గురించి, తన చరిత్ర గురించి తనే స్వయంగా చెప్పుకుంటున్నట్లు తన మాటల్లో అక్షరీకరిస్తాడు. ఆ కథకు పింజారి అని పేరు పెడతాడు. ఓకేనా, నెక్స్ట్ బంగారు పాప మంచాల జగన్నాథరావు. ఈయన కవి, సంగీత విద్వాంసకులు. ఓకేనా, నెక్స్ట్ బంగారు మొలక. నెక్స్ట్ పొడుపు విడుపు చింతా దీక్షితులు. బాల సాహిత్యానికి తొలితలం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఇతను ఇంకో పని ఏం చేశాడంటే, గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అంటే, మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామండి, ఇది దళితులు అంటేనే మనకి బోయి భీమన్న వస్తాడు, ఇంకా గుర్రం జాషువా వస్తాడు, అంటే వెనకబడిన జాతి గురించి కలం అంటే గొంతెత్తి కలంతో మనకి అన్నీ తెలియజేసింది కొంతమంది ఉన్నారు, వాటిలో వీరు గుర్తొస్తారు. మనం కొంచెం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే, గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు. ఓకేనా, నెక్స్ట్ ఈయన ఏం చేశారు ఇంకా అంటే, రచనలు శబరి లక్కపిడతలు చేస్తుంటే వటిరావు వచ్చి పొడుపు కథలు వేశాడు. ఓకేనా, పొడుపు కథలు అంటేనే ఆటోమేటిక్గా మనకి ఎవరు గుర్తు రావాలి, చింతా దీక్షితులు గుర్తు రావాలి, బాగా గుర్తుండదు. నెక్స్ట్ ఈయన జానపద గేయాలు కూడా సేకరించారు. ఓకేనా, నెక్స్ట్ చందమామ, నిండు చందమామ అంటాం కదా, సో నండు చందమామ అని గుర్తుపెట్టు, నండూరి రామ్మోహన్ రావు. ఓకేనా, ఈయన కవి, అనువాదకులు, గొప్ప భావకులు. ఇతను హరివిల్లు, ఆకాశంలో చందమామ ఎలా ఉంటుందో హరివిల్లు కూడా ఉంటుంది అనే బాల గేయాల సంపుటాన్ని రచించారు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసింది ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు. ఏ రచనల ద్వారా అంటే నరావతారం, విశ్వరూపం. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఈయన రచనలు విశ్వదర్శనం, అక్షర రమ్యత. ఈయన అనువాదకులు కాబట్టి మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకిల్ బెరిఫిన్ వంటి అనువాదాలు చేశారు. ఓకేనా, నెక్స్ట్ మేమే మేకపిల్ల, ఆర్ శకుంతల రచించిన చందమామ కథ. నెక్స్ట్ తెలుగు తోట, కందుకూరి రామభద్రారావు. ఈయన కవి, విద్యావేత్త, లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి ఇలా రచనలు చేశారు. నెక్స్ట్ లెసన్ మేకపోతు గాంభీర్యం, ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవడం ఎలా. ఓకేనా, ఇదండి వాటి క్లాస్ 4, 5, 6 లెసన్స్ ఆఫ్ 3rd క్లాస్ తెలుగు. ఇంకా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.